ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు మాత్రం నాకు భలే శిక్ష విధించారు. మేడం మేడం అని పిలుస్తుంటే నా గుండె ముక్కలవుతుంది. అలా కావాలనే కదా నిన్నలా పిలిచేది. మేడం మీరలా ఫీల్ అవ్వకూడదు. ప్లీజ్ మేడం, మీరు అలా అనకండి. అయ్యో అలా అంటారేంటండి? ఎప్పటికైనా చెప్పేవాళ్ళు మీరు, మేము చేసేవాళ్ళం. మీరు చెప్పాలి, మేం చేయాలి, అంతే కదా సుందరి మేడం. వస్తాను మేడం. ఏంటి అలా గొంతు చించుకొని అరుస్తున్నావు? నన్ను గొంతు చించుకొని అరుస్తున్నానంటావా? ఇప్పటి వరకు నువ్వు చేసింది అదే కదా. కార్తీక్ కార్తీక్ అని కేకలేసి పిలుస్తున్నావు కదా. నువ్వు నీ చేష్టలతో కోపం తెప్పిస్తున్నావు తెలుసా? ఏంటి కోపం తెప్పించేది? కోపం తెప్పిస్తున్నారంట కోపం. నేను అను బేబీతో చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. చెప్పు, దేనికోసం పిలిచావు? అరే కార్తీక్, చిన్నగా నేను బయటకైతే ఎలాగోలా తీసుకెళ్ళి అక్కడ నీకు నరకం చూపిస్తాను. హలో, నాకు చాలా పని ఉంది. దేనికోసం పిలిచావో చెప్పు. నేను బయటకెళ్ళాలి. ఇప్పుడు నచ్చావు. నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే నన్ను అడిగి వెళ్ళాలనుకుంటున్నావు చూడు, అది బాగా నచ్చింది. చెప్పండి మేడం, మీరు బయటికి వెళ్ళాలనుకుంటే నాకెందుకు చెప్పాలనిపించింది? నేను చెప్పేది పూర్తిగా విను. నేను బయటికి వెళ్ళాలనుకునేది నిన్ను డ్రైవర్గా తీసుకువెళ్ళాలని. నేను డ్రైవర్ గానా? అవును. సావిత్రమ్మ, నేనే ఇంటికి అల్లుండి, అను బేబీకి భర్తని. నన్ను పట్టుకుని డ్రైవర్గా రమ్మంటావా? హలో, అవన్నీ ఏం లేవు. ఎప్పుడైతే నీ అను బేబీ ఇంట్లో పని మనిషిగా కుదిరిందో. పని మనిషిగానా? అవును, లేకపోతే మా సుందరి నీ భార్యకి పని మంచి ఉద్యోగం ఇచ్చేసిందిలే. ఆ రోజు నుంచే నువ్వు ఇంట్లో డ్రైవర్గా పనిచేయాలి. నేను డ్రైవర్ గానా? నాకెవరిచ్చారు ఈ పోస్టు? నేనే. నువ్వు దానికి డ్రైవర్గా ఇంకెవరినైనా పెట్టుకో. ఇప్పుడు నేను నీతో రాను. హలో, ఏంటి గొంతులేస్తుంది? త్వరగా కార్తీ, నేను బయటికి వెళ్ళాలి. నేను రాను అని చెప్తున్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? సరే, రావద్దు. ఇందాకేదో అన్నావు కదా, ఈ ఇంటి కళ్ళున్ని అని. ఏ, నువ్వు ఈ ఇంటికి మాత్రమే అల్లుడువా? నా కల్లుడివి కాదా? అల్లుడు గారు, ఇదే మాట అనుతో చెప్తాను. అమ్మా అను, అల్లుడు గారు రానంటున్నారు, మరి ఏం చేయమంటావు? ప్లీజ్ ప్లీజ్, మీరు అలా గట్టిగా అరవకండి. అను వింటే గొడవ అవుతుంది. మీరు చెప్పినట్టే డ్రైవర్గా వచ్చేస్తాను. పదా. ఈ పాయసం డాక్టర్ గారికి ఇచ్చి ఆ సరోగసి ఉమెన్కి ఇవ్వమని చెప్తాను. ఆవిడ తింటే కడుపులో ఉన్న నా బిడ్డ తిన్నట్టే అని భావిస్తాను. డాక్టర్ గారు, డాక్టర్. హాయ్ అను, కూర్చో. ఫోన్ చేసి ఇంటికి రావచ్చా అని అడిగావు. ఏంటి విషయం అంటే వచ్చాక చెప్తానన్నావు. అసలు విషయం ఏంటి? నేను పాయసం తీసుకొచ్చాను మేడం. నీ బర్త్డే నాను? ఆహా, కాదు మేడం. ఓ, మ్యారేజ్ డేనా? కాదు మేడం. ఇదేంటి హడావిడిలో నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. అను, ఈ చీరేంటి? ఈ పసుపు తాడేంటి? సరే సరే, తర్వాత అడుగుదాం. ఏదో హ్యాపీ మూడ్లో వచ్చింది, అదేంటో తెలుసుకున్నాక అడుగుదాం. ఏంటో నువ్వే చెప్పు, ఈ పాయసం దేనికోసం తీసుకొచ్చావు? నేను సరోగసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ రోజుకి 1 మంత్ డాక్టర్. అయితే ఏంటను? అంటే సరోగేట్ మదర్లో నా బేబీ పెరగబట్టి 1 మంత్ కదా డాక్టర్. నా బేబీ ఫస్ట్ మంత్ సెలబ్రేషన్ అన్నమాట. ఈ పాయసం తీసుకొచ్చింది ఆవిడ తినడానికే డాక్టర్. ఆవిడ తింటే
నా బేబీ కూడా తిన్నట్టే కదా డాక్టర్. అమ్మ ప్రేమని ఎప్పుడెప్పుడు పొందాలని ఎదురు చూస్తున్నా నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బేబీ ఫస్ట్ ఇయర్ బర్త్డేల్ని నేను ఇప్పటి వరకు చూశాను, కానీ ఫస్ట్ టైం బేబీ ఫస్ట్ మంత్ సెలబ్రేషన్స్ చేయడం, అది కడుపులో ఉండగానే చేయాలనుకోవడం ఫెంటాస్టిక్ ఐడియా. అను చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఫస్ట్ నాకు బిడ్డ కలగడానికి కారణం మీరు. అందుకే దీని టేస్ట్ ఫస్ట్ మీరు చూడాలి డాక్టర్. నేను తింటాను కదా. ఆహా లేదు మేడం, నేనే తినిపిస్తాను. కార్తీక్ ఇదే మంచి ఛాన్స్. ఇక లాభం లేదు, వెంటనే పనిచేసారా. ఈ రాడ్డుతో కొడితే తల పగిలి చావాలి. ఒకసారి ఆటో ఆపండి. అమ్మా ఇక్కడున్నారేంటి? ఏమోనే, కారు ఏదో ప్రాబ్లం వచ్చిందంట, ఇక్కడే ఆగిపోయింది. ఏంటమ్మా నువ్వు? ఇతను ఎలాంటి వాడో తెలుసు కదా. ఇక్కడ చూడు, ఎవరూ లేరు. కారు ఆగిపోయిందని ఆపేశాడు. నిజంగానే ఆగిపోయింది, వెంటనే రిపేర్ అవుతుంది. నేను సావిత్రమ్మ గారిని తీసుకొని వస్తానులేండి, మీరు వెళ్ళండి. ఈరోజు ఎలాగో నా చేతుల్లో చస్తుందనుకున్నాను, కానీ చావలేదు. ఇప్పుడు వదిలినా సరే ఏదైతే అది అవుతుంది, చంపడం మాత్రం ఖాయం. నువ్వు నాతో రా అమ్మా, నిన్ను గుడి దగ్గర దింపేస్తాను. ఏం వద్దు సుందరి, నువ్వు వెళ్ళు, కార్ రిపేర్ అవుతుంది. అక్కర్లేదు, అమ్మని నేను గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. నువ్వు వెనకాలే వచ్చేసాయి. రా అమ్మా. ఛా! సుందరి కరెక్ట్ టైంకి వచ్చింది. డాక్టర్ గారు సరోగసి మదర్ని వెంటనే పిలుస్తున్నాను, పాయసం అందేలా చేస్తాను అని చెప్పింది. ఏది ఇంతవరకు రాలేదు కదా. డాక్టర్ బిందు గారు పాయసాన్ని తర్వాత పంపిస్తుందేమో. వచ్చేదే అయితే ఎప్పుడో రావాల్సిందే. ఆ సరోగసి మదర్ని ఈరోజు కూడా చూసేది లేదేమో. ఆటో ఇటువైపే వచ్చేస్తుంది. ఇందులో సరోగసి మదర్ ఉందేమో. ఎలా ఉందో ఏమో. నా కూతుర్ని కడుపులో మోస్తున్నావు అంటే నువ్వు అందంగా ఉండాలి. నా కూతుర్ని కడుపులో మోసే ఆవిడ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డాను, బాధపడ్డాను. నువ్వు నా బిడ్డని నీ కడుపులో పెంచుతున్నావు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే
ఆనందంతో నా కడుపు నిండింది. నువ్వే కదా సరోగేట్ మదర్వి? ఏం తేడా లేదు కదా? డౌట్ లేకుండా ఉన్నాను. ఎస్, డాక్టర్ బిందు ఇంట్లోకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఆవిడే. ఆవిడిది చూడ చక్కని రూపం. నా బిడ్డ కూడా అందంగా పుడుతుందనే నమ్మకం నాకుంది. ఒకవేళ ఆవిడ కాకపోతే, లేదు, ఒక పని చేద్దాం. లోపల నేను తెచ్చిన పాయసం తను తింటేనేమో ఆవిడ ఖచ్చితంగా నా సరోగేట్ మదరే. అక్క 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 అక్క, ఏంటి స్వర్ణ ఇలా వచ్చా? అక్క ఇలా కూర్చో చెప్తాను. అరే కూర్చో. ఏంటి చెప్పు. కూర్చో చెప్తాను, కూర్చో. ఏంటి చెప్పు స్వర్ణ. నేను కాలేజ్ టాప్ వచ్చానని, ఇంతవరకు ఎవరు చేయని స్కోర్ చేశానని కాలేజీలో నన్ను స్పెషల్ గా సన్మానించారక్క. అవునా? వెరీ గుడ్. థ్యాంక్స్ అక్క. అక్క ఎక్స్పాండ్ అయ్యే లక్షణం ఉంటుంది. అందుకే బేబీ పెరుగుతున్న కొద్దీ ఆ గర్భాశయం 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. మరి గర్భాశయం ప్రాబ్లం ఉన్నవారు పిల్లల్ని ఎలా కంటారు? సరోగసి పద్ధతిలో సార్. కరెక్ట్. సరోగసిలో కనేటప్పుడు ఇక్కడ 3 వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే కప్పులు ఉంటారో మగవాళ్ల వీర్యాన్ని, ఆడవాళ్ల అండాన్ని రెండింటిని సరోగసికి ఒప్పుకున్న ఆవిడ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇంతవరకు బానే ఉంటుంది. అయితే సరోగసికి ఒప్పుకున్న ఆవిడ మెంటాలిటీ మీద మన ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఏ రకమైన ప్రాజెక్ట్ సార్? ఇక్కడ సరోగసికి ఒప్పుకున్న లేడీ సైకాలజీ ఏంటో మనం తెలుసుకోవాలి. 1, సరోగసికి ఒప్పుకున్న ఆవిడ తన కుటుంబంతో ఎలా బిహేవ్ చేస్తుంది. 2, ఇరుగు పొరుగుతో ఎలా ఉంటుంది. వాళ్ళతో ఉండేటప్పుడు వాళ్ళ మానసిక బాధ ఎలా ఉండబోతుంది. వీటి మీద మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయండి. వీలైతే మీరు కొంతకాలం ఆ సరోగేట్ ఉమెన్కి అబ్జర్వర్గా వెళ్ళండి. అక్కడ మీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఎంబీబీఎస్లో దీని ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా చేయండి. 15 రోజుల్లో కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే సార్. మా అక్క బీబీఎస్ లో డాక్టర్. ఈ విషయంలో ఆమె సలహాలు నాకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను సార్. షూర్, డెఫినెట్గా వీలవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే. సుందరి రావాలి, నా వర్క్ స్టార్ట్ చేయాలి. రావమ్మ తల్లి. ఏంటి మేడం, మీరేంటిలా ఇల్లు తుడవడం? ఫస్ట్ దాన్ని వదలండి మేడం. నా పని నేను చేయడం కాక ఇంకెవరు చేస్తారు మేడం? ముందు మీరు ఈ కర్రను వదలండి. మీకు ఇలాంటివి ఏం వద్దు మేడం. మీరు హాయిగా కూర్చోండి, సరేనా? సుందరి మేడం, మీరు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. మీకెందుకు చెప్పండి? ఇలాంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. ప్లీజ్ మీరు పక్కకు తప్పుకోండి. నాకు నాకంటే కూడా మీ ఆరోగ్యమే చాలా ముఖ్యం. నేను అవసరం అనుకుంటే ఇంకొక పని వాళ్ళని పెడతాను. నా పొట్ట మీద కొట్టకండి మేడం. ఇంకొక పనివాడు దేనికి మేడం? నేను సరిగ్గా పని చేయడం లేదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను పని చేస్తూనే ఉన్నాను కదా మేడం. మేడం ప్లీజ్, మీరు ఇంకొకరిని పనికి పెట్టుకుంటానంటే నేను రోడ్డు మీద పడాల్సిందే మేడం. దయచేసి నా గురించి ఆలోచించండి. మీకు చెప్తే అర్థం కావట్లేదు. మిమ్మల్ని పని చేయడం కొరకు కాదు, అసలు మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు తిండి పెట్టి మీకు పేమెంట్ ఎంత అవసరమో అంతా ఉచితంగా ఇస్తాను మేడం. మీరు ఈ సేవలు చేయడం మానేయండి. హ్యాపీగా కూర్చోండి. ఎందుకు మేడం నన్ను మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? అక్కడికి వద్దంటే ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వద్దంటే అక్కడికి వెళ్తున్నారు. ఇది నా పని. నేను ఈ ఇంట్లో ఏదో ఒక పని చేస్తేనే
నేను ఈ ఇంట్లో మీరు పెట్టే తిండి తింటాను, లేదు అంటే ఆ రోజు పస్తలుంటాను. ఇప్పుడు చెప్పండి మేడం, నేను పని చేయాలా పస్తలుండాలా? మేడం ఏడవకండి మేడం, రండి కూర్చోండి, రండి మేడం కూర్చోండి మేడం. నువ్విలా ఏడవడమే నాకు కావాలి సుందరి. మేడం మీరు చెప్పినట్టే నేను వింటాను. అయితే ఇప్పుడు నన్ను పని చేయనివ్వండి. మీరు ఇలాగే కూర్చోండి. అసలే మీరు వట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉన్నారు. మేడం నేనిది పూర్తిగా మీ ఇల్లని మీ ఆస్తని నమ్ముతున్నాను. నాకు ఒకటే సమాధానం చెప్తే నేను ఈ అవతారాన్ని మానేస్తాను. మీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరు? మీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పండి. ఇవన్నీ మానేసి నా పాత గిటప్కే వచ్చేస్తాను. సుందరి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మకి తెలిస్తే గొడవ అవుతుంది. ఏం లేదమ్మా. ఏమీ లేందే ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. నేను ఏడవడం లేదు. నువ్వు ఏడుస్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయే. అను మళ్ళీ ఏమన్నందా? నిన్నే సుందరి. అను ఏమన్నా అంటే చెప్పు. నేనేమన్నా వెళ్ళి అడుగుతానా? లేదు కదా. అమ్మా అలాంటిదేం లేదు. నీకస్సలు బతకడం చేత కాదే. కడుపులో మోస్తుంది నీ పాపనే తల్లి. ఎందుకు నన్ను మాటికి మాటలతో చిత్రవద చేస్తున్నావని చెప్పేసి. లేదంటే చెప్పు, నేనే వెళ్ళి దాని కడుపులో పెరుగుతుంది మీ బిడ్డేనమ్మా, మీరు దాన్ని పువ్వులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి ఇలా రాచి రంపన పెడతారా అని నిలదీస్తాను. ఏమ్మా, మీరిప్పుడు సంతోషంగా ఉన్నారు కదా? ఎందుకు నాన్న అలా అడిగా? మీ ఇద్దరికి సంతోషంగా ఉండమని ఎవరన్నా చెప్పారా? లేదు బావా. కదా? అరే, సంతోషంగా ఉండే టైం అంతా కాలగర్భంలో కలిసిపోతుంటే ఆ సుందరి ఎప్పుడూ బాధలతో కష్టాలతో కుస్తీ పడుతుంది. ఏమైంది నాన్న? రావడంతోనే కోపంతో వచ్చారు. బయటేమన్నా గొడవ జరిగిందా ఏంటి? పాపం సుందరికి ఎప్పుడు ఏంటమ్మా కష్టాలు. సుందరి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి, ఆ వెధవన్ దాని బతుకులోకి ఎంటర్ చేసిన దగ్గర నుంచి గొడవలు పంచాయతీలు. ఛ, పాపం సుందరికి సుఖం లేకుండా పోయింది. ఏం లేదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే చిలకా గోరింకల్లా ఎంత చక్కగా ఉంటున్నారు. ఒకరికొకరు సంతోషంగా ఉండాలి అని ఒకరు చెప్తే వచ్చేది కాదమ్మా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. ఇందాక నేను రావడమే మిమ్మల్ని కసురుకున్నట్టు అడిగాను. ఏమీ అనుకోకండి. నాన్న, అసలు నువ్వేమన్నావని మేము అనుకోవడానికి అదేం లేదు నాన్న. బావా, మేమసలు ఆ విషయాలే పట్టించుకోం. నువ్వెందుకు బావా ఆ సుందరి గురించి పదే పదే ఆలోచిస్తున్నావు? సుందరికి ఏం కాదు, బానే ఉంటుంది. ఏం బాగుంటామో ఏమో. అదిగో ఆ కార్తీక్ గారు మళ్ళీ సుందర్ని ఏదో అనేసరికి వాడికి 4 తగిలించొచ్చాను. ఆ సుందరి నా ఫ్రెండ్ కూతురన్న విషయమే మర్చిపోయాను. నా సొంత కూతురనే అనుకుంటున్నాను. కానీ సుందరిని మంచిగా చూసుకునే విషయంలో నేను ఫెయిల్ అయ్యాను.
ఏంటమ్మా సుందరి, చాలా టైర్డ్గా అనిపిస్తున్నావు. అమ్మా దివ్య, సుందరికి కాస్త మంచినీళ్ళు తీసుకురా. దివ్య ఏం వద్దులే, ఇప్పుడే తాగొచ్చాను, కూర్చో. బాబాయ్, ఇప్పుడే జడ్జి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. జడ్జి దగ్గరికా? దేనికమ్మా? రాజేశ్వరమ్మ గారి డెత్ న్యాచురల్ డెత్ కాదు, యాక్సిడెంట్, ప్రీ ప్లాన్డ్ యాక్సిడెంట్. ఏంటమ్మా నువ్వనేది? కేస్ ఫైల్ చేయిస్తే ఇన్ కేస్ కార్తీక్ అని తేలాడే అనుకో, అతను లోపలికి వెళ్తాడు. భలే చేసావమ్మా. నీకు ఈ ఐడియా ఎవరిచ్చారో కానీ ఇది చాలా మంచి ఐడియా. లాయర్ భారతి గారే ఇచ్చారు బాబాయ్. కానీ అను మేడంకి తెలిస్తే ఏమైనా బాధపడుతుందా అని ఆలోచిస్తున్నాను. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఎప్పుడు చూసినా అను అను అను. రాజేశ్వరి గారి మనవరాల్ని నువ్వు మోస్తున్నావు. నువ్వు ఆ విషయం గుర్తుంచుకో. నువ్వు 100% కరెక్ట్ చేస్తున్నావు. అసలు నువ్వు పూర్తిగా ఇక్కడే ఉండిపో అమ్మా. నేను నిన్ను చూసుకుంటాను. వద్దు బాబాయ్, నేనక్కడ లేకుండా పోతే అను మేడంని ఇంకా స్పాయిల్ చేస్తాడు. నేను వెళ్తాను. ఈ విషయమే మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. సరే అమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తాను. సుందరి, ఈ ఆట నా కోసం కాదు. నువ్వు బయట నుంచి వస్తుంటే నీకు ఎదురుగా కనిపించాలనే ఆడుతున్నాను. ఈ రోజు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అనేది నువ్వే చెప్పేలా చేస్తాను. ఏంటి మేడం, ఈ బొమ్మ ఏం చేసింది? దీని ఎందుకు విరగొట్టారు? చూడండి సుందరి మేడం, ఇది బొమ్మే కదా అని బొమ్మలా చూసుకోలేదు, అమ్మలా చూసుకున్నాను. ఫస్ట్ కీ ఇచ్చాను, ఆడింది. రెండోసారి కీ ఇచ్చాను, ఆడింది. మూడోసారి కూడా కీ ఎందుకు మేడం? అలవాటు పడిపోయి కీ ఇవ్వకుండా ఆడాలి కదా, ఆడలేదు. కోపం వచ్చింది, కాల్తో తన్నాను, విరిగిపోయింది. పల్లవికి ఇష్టమైన బొమ్మ మేడం ఇది. బొమ్మకి కీ ఇస్తేనే కదా మేడం పనిచేసేది. కీ ఇవ్వకపోతే ఇది ఎలా ఆడుతుంది మేడం? చూడండి సుందరి మేడం, పల్లవిని రూమ్లో పడుకోబెట్టాను. పల్లవి ఏం బొమ్మ కాదు కదా కీ ఇస్తే వెళ్ళడానికి. ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉండాలి కదా. పల్లవి ఎక్కడుంది మేడం? ఇదే రూమ్లో పడుకోబెట్టాను, మరి అక్కడ లేదు సుందరి మేడం. అమ్మా, నీకు పని పాట ఏం లేదా? నోరు మూసుకొని కంచున్నాడు. అది కాదే. అరే, అను అబద్ధం చెప్తోంది. సుందరిని ఇంట్లో నుంచి పంపించాలి. కానీ అదంత ఈజీ మెథడ్ కాదు. తన కూతురు పేరున 250 కోట్లు. తనే ఈ ఆస్తికి గార్డియన్. అంత ఈజీగా ఈ ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగలదు? అయినా సరే ఇంకా తనకి టైం ఇవ్వడం వేస్ట్. ప్లాన్ చెయ్యాలి. ఇక సావిత్రమ్మ, పాపా ఏం టార్చర్ పెట్టావే. నీ పని మాత్రం మామూలుగా ఉండకూడదు. నిన్నింట్లో నుంచి కాదు, ఈ భూమి మీద లేకుండా చేయగలను. చెయ్యగలను కాదు, చేసేయాలి. నన్ను డ్రైవర్గా తీసుకెళ్ళినప్పుడు నేను పడిన అవమానం అవస్థ అంతా ఇంత కాదు.
నాకే చుక్కలు చూపిస్తారా? నాకు ఒక టాప్ పొజిషన్ వస్తుంది, అప్పుడు నా వంతు పగ నేను తీర్చుకుంటాను. లేదు లేదు, పొజిషన్లు గిజిషన్లు కాదు. ఇప్పుడే మీ తల్లి కూతుర్లను పంపించిన అనుబేబీతో హ్యాపీగా ఉంటాను. మీ తల్లి కూతుర్లని ఏదో ఒకటి చేసేయాలి. సుందరి కాళ్ళు చేతులు తీసేస్తే ఎస్, అప్పుడు తల్లి సావిత్రమ్మ కూతుర్ని చూసుకుంటూ కాలం గడిపేస్తుంది. అప్పుడు సావిత్రమ్మతో నాకు టార్చర్ తప్పుతుంది. ఎస్, అలాగే చేద్దాం. రామ్మా. ఏంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నేను అను మీద సాంబార్ పోసే స్థాయికి దిగజారిపోతానా? అమ్మా అది కాదు. అది ఆడుతున్న నాటకం తెలిసి కూడా నువ్వు నన్ను తప్పు అని దాన్ని వెనుకొసుకొచ్చావు చూడు. అది నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. అసలు అది ఆ రూమ్ లోకి వచ్చి ముందు ఏమన్నదో తెలుసా? అయ్యయ్యో, ఎందుకండి సావిత్రమ్మ గారు మీకు ఈ పనులన్నీ అన్నప్పుడే అప్పుడే నేను దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అమ్మమ్మమ్మ, ఎంతలా నాటకం ఆడిందే. అదే తనంతట తానుగా సాంబార్ చేతి మీద పోసేసుకొని అయ్యో అమ్మో అంటూ నా మీద లేనిపోనివన్నీ చెప్తుందే. అమ్మా, నువ్వలా పోసావంటే నేను మాత్రం ఎందుకు నమ్ముతాను? నేను మాత్రం ఎందుకు నమ్ముతాను అంటావేంటే? నువ్వు నమ్మావు కాబట్టేనే ఆ కిచెన్ నుంచి నీ రూమ్ లోకి తీసుకొచ్చావు. అది కాదమ్మా. నేను తీసుకొచ్చింది అక్కడే ఉంటే అను మేడం ఇంకా కోపడుతుందని నేను బయటికి తీసుకొచ్చాను. అదసలు ఏం మాట్లాడుతుందో విన్నావా? నీ కూతురు ఎవరెవరితో తిరిగింది, ఎక్కడ తిరిగింది, అసలు కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో చెప్పమంటుంది. అసలు తండ్రెవరో తెలుసుకొని అదేం చేస్తుందంట? ఆ తండ్రి ఎవరో కాదే మీ కార్తికే అని చెప్పాలని నోటి వరకు వచ్చింది. ఆ తర్వాత నీకిచ్చిన మాట గుర్తుకొచ్చి చెప్పకుండా ఆగిపోయాను తెలుసా? ఇలాంటి సైకో ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదమ్మో. సుందరి, ఎందుకైనా మంచిది వాళ్ళ ఆలోచన సరిగ్గా లేదు. వాళ్ళు ఎప్పుడు ఏదో చేయడానికే రెడీగా ఉన్నారు. ప్లీజ్ అమ్మా, నువ్వే పొరపాటు చేయలేదు. నాకు ఆ విషయం తెలుసు. ఊరుకో. అక్కడ మాట్లాడాల్సింది ఇక్కడికి తీసుకొచ్చి సారీలు చెప్తున్నావు. అసలు అను చూస్తే గజగజ వణుకుతున్నావు. అను అంటే నీకెందుకు అంత భయం? భయం కాదమ్మా, తను సైకలాజికల్ గా బాధపడుతుంది. ఫస్ట్ తనలో ఉన్న డిప్రెషన్ పోగొట్టాలి. నాకొచ్చిన కోపానికి దానికి అక్కడే 4 ఇచ్చేదాన్ని. అమ్మా, ఏమి నాటకం ఆడింది? అది ఏమంటుందో విన్నావా? నువ్వు నటివట, నేను మహానటినట. ఈ మహానటి విశ్వరూపం చూపిస్తే అప్పుడు తెలిసి వచ్చేది. అమ్మా సారీ అమ్మా, నా వల్ల నువ్వు బాధపడ్డావు, నన్ను క్షమించు. అంతా అయిపోయాక నన్ను క్షమించమ్మా అంటే ఏముంటుంది? కంట్లో కారం పెట్టి నోట్లో బెల్లం పెడితే ఏ లాభం? అమ్మా, అను మేడంకి బర్నలు రాయాలి, నేను వెళ్ళాలి. నువ్వు మారవా? ఇంత జరిగినా దానికి బర్నలు రాస్తాను వెళ్తాను అంటున్నావంటే తప్పు దాంది కదే, నీది. ఏమన్నా అంటే రాజేశ్వరమ్మకి మాటిచ్చాను అంటావు. సరే ఆ మాట కోసం వెళ్ళి ఆ మహాతల్లికి బర్నలు రాయిపో. వెళ్ళు. సుందరి, ఆ అను కార్తీకులు మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలు, అర్థం చేసుకో. పాముకి పాలు పోసినా ఎప్పటికైనా అది మనల్నే కాటేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. సుందరి, నా చేతి మీద అయిన గాయం కంటే ఈరోజు నిన్నే ఎక్కువగా గాయం చేస్తాను. గాయం నాకే అయినా దాని పెయిన్ నీకుండేలా చేస్తాను. సావిత్రమ్మ మీద పగతో, నీ మీద కోపంతో నన్ను నేను కాల్చుకున్నాను, కానీ మంట నాకు ఏమాత్రం అనిపించడం లేదు.